నిన్న నేను చేసిన పకోడీ అయితే కొంచెమే ప్రిపేర్ చేశాను కదా, అది ఎటు కూడా సరిపోలేదు. సోమవారం మార్కెట్లో తీసుకొచ్చిన 3 మొక్కజొన్న కంకులు ఉంటే ఇంకా వాటిని అయితే ఒలిచేసి ఇంకా గారెలు ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ అయితే చేసేసాను. ఈ కొంచెమే సరిపోతుందా అనుకోవద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ పకోడీ ప్రిపేర్ చేశాను కాబట్టి మళ్ళీ ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అవి ఇవి కడుపు అయితే ఫుల్ అయిపోతుంది వాళ్ళకు. ఏ సీజన్ లో దొరికే వాటిని ఆ సీజన్ లో తినాలని అంటారు కదా, ఇంకా దొరికినప్పుడే ఇప్పుడే తినేయాలి ఎప్పటికప్పుడు. నేనైతే మార్కెట్లోనైతే 20 కంకుల దాకా తీసుకొచ్చాను. నా లాంగ్వేజ్ చూసి అయితే కొంచెం నవ్వుకోకండి, మా సైడ్ అయితే వీటిని కంకులే అని కొంతమంది సైడ్ కంకులని పిలవరు కదా, అందుకే మొక్కజొన్న పోదులని నేనైతే అలా అన్నాను. మా సైడ్ అయితే కంకులనే. మీరు ఎప్పుడైనా గమనించారా, అనుకోకుండా చేసినవే ఇంకా పర్ఫెక్ట్ గా టేస్ట్ గా కుదురుతాయి. మనం ఎంత పట్టి చేసినవి అయితే అస్సలు కుదరవు. నాకైతే ఇవైతే బాగా నచ్చాయి, బాగా కుదిరినాయి. ఆల్మోస్ట్ ఈ సీజన్ లో అందరూ ఇంట్లో చేసుకొని తింటారు, కానీ ఇంకా ఇవి తిన్న కొద్ది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా ఇంట్లో మా హస్బెండ్ కి అయితే పిచ్చి ఇష్టం వీటిని. వీడియో అలానే చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.